మేము నారాయణఖేడ్లో ఉన్నాము. ఇప్పుడు మేము సిఇఓ మీటింగ్ కంప్లీట్ చేసి బయట వచ్చాం. ఇక్కడ మీకు కార్ కనిపిస్తా ఉంది, ఈ కవర్ వెనకాల ఈ కార్ చూద్దామా మరి. మన మధ్యన మన మిత్రుడు హరీష్ ఉన్నారు. ఓకేనా, ఈ కార్ కష్టపడి సంపాదించారు. ఓకే, చాలా కష్టపడ్డారు. కష్టపడి రోజు స్నానం చేసిండ్రు, పేస్ట్ చేసిండ్రు, బ్రష్ చేసిండ్రు. ఇది చాలా కష్టమైన పనే కాదు కదా, రోజు చేసే పనే కదా. అదే పని చేశారు కదా, చిన్న మార్పు చేశారు. దీంట్లో ఏంటంటే ఒక ప్రొడక్ట్ బ్రాండ్ ని చేంజ్ చేశారు. ప్రొడక్ట్ బ్రాండ్ చేంజ్ చేశారు. షాప్ చేంజ్ చేసినందుకు ఆయనకు ఈ కార్ సొంతమైంది. బాగుందా మరి? ఇది ఒక బ్యూటిఫుల్ అవకాశం. దీంట్లో ఈ బిజినెస్ అవకాశంలో ఎవరైనా బిజినెస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా చేస్తున్న వ్యాపారానికి చేస్తున్న డిస్టర్బెన్స్ లేకుండా ఒక 2 to 3 hours దీంట్లో కష్టపడితే కార్ వచ్చే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలా వద్దా? ఓకేనా, హరీష్ ఇదే పని చేశారు అని ఉపయోగించుకున్నారు. కార్ ఒకటే కాదు, ఈ యొక్క అవకాశం ద్వారా మీకు కార్ రావచ్చు, ఫారెన్ ట్రిప్ రావచ్చు, లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, కోరుకున్న ఒక లైఫ్ స్టైల్ని మీరు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుందామా? ఏదైతే వీడియో మీకు పంపిస్తున్నారో ఆ వీడియోని మీరు చూడండి. లేకపోతే పంపించడానికి కాల్ చేసి అవకాశాన్ని తెలుసుకోండి, మీకు కూడా ఉపయోగించుకోండి. మేము రెడీ ఉన్నాం మీకు కూడా కార్ అన్వీలింగ్ చేయడానికి. రైట్, ఒకసారి మరి కార్లు బట్ట వెనకాల ఏ కారు చూద్దామా, మరి ఏ కలర్ కార్ ఉంది, ఏ కార్ చూద్దామా? చూసిన తర్వాత మళ్ళీ హరిస్తూ మనం మాట్లాడదాం మనం. ఓకే, మన మధ్య లీడర్స్ ఉన్నారు. ఓకే, మీకు గ్రేట్ క్లాప్స్ తో ఈ కార్ని అన్వీలింగ్ చేద్దామా? చేసే ముందు మన విన్నింగ్ టీమ్ స్లోగన్ ఉంది. ఏంటంటే మన హిందీలో ఉంది, సప్నే పూరే హోంగే నహీ, సప్నే పూరే హోంగే నహీ. 3 సార్లు అన్న తర్వాత దీన్ని లేపేద్దాం మనం. ఓకే, సప్నే పూరే హోంగే నహీ, సప్నే పూరే హోంగే నహీ, సప్నే పూరే హోంగే నహీ. yes. మీ ముందర బ్యూటిఫుల్ కార్ కనిపిస్తా ఉంది. సార్ ని బొకే ఎత్తి కంగ్రాట్ చేద్దాం మనం. బొకే కాయ భాయ్, కంగ్రాచులేషన్స్. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? 2 years అయిపోతుంది. ఏ కార్ తీసుకున్నారు? వ్యాగనార్. పర్లేదు, ఎన్ని లక్షలు? 9 lakhs పెట్టి 2 years లోపల సబ్బులు, పేస్ట్, బ్రష్ చేంజ్ చేసి 9 lakhs కార్ వచ్చిందంటే గొప్ప విషయమే కదా. ఓకే, ముందు మన హరీష్ తో మాట్లాడదాం, ఆ తర్వాత లీడర్స్ తో మాట్లాడిద్దాం మనం. ప్లీజ్ హరీష్, మీకు ఎక్స్పీరియన్స్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. ఇక్కడ నేను కూడా ఇందాక చెప్పిన స్టేజ్ మీద మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా చెప్తాను, ఎందుకంటే అందరూ కూడా రికార్డింగ్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ నాకు కూడా ఫస్ట్ టైం నేను కూడా ఈ సబ్బు బిజినెస్ అనేది నమ్మలే ఇక్కడ. ఎందుకంటే నా దగ్గర ఫస్ట్ టైం నేను ఆటో మెకానిక్ చేస్తుంటే, ఆ మెకానిక్ చేస్తున్నప్పుడు చాలామంది ఆటోలు రిపేరింగ్ చేస్తుండే. అలాగే రిపేర్ చేసినప్పుడు నా దగ్గర వచ్చి ఒక మన గ్రేట్ అప్లయన్స్ సార్ కదిరి సార్ వచ్చేసి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే చెప్పింది, ఇక్కడ సార్ మా దగ్గర సబ్బు పేస్ట్ ఉన్నాయి, మీరు వాడండి ఒకసారి మంచిగా ఉంటుందని చెప్పాను. ఒకటే చెప్పిన సార్, నా దగ్గర కూడా కిరాణా షాప్ ఉన్నది, నేను ఎందుకు వాడాలి సార్ మీ సబ్బు పేస్ట్ అని చెప్పిన. ఒకటే సార్ వాడండి సార్, ఇది బాగుంటుంది బిజినెస్ ప్లాన్ మొత్తం చెప్తే ఒకటే చెప్పిన. సార్ నేను ఎవరు చెప్పలేని సబ్బు పేస్ట్ అని చెప్తే నాకు కూడా అందరు తిడతారు సార్ ఇది అని చెప్పి ఎవరు చెప్పలేని. కానీ సార్ నాకు దగ్గరికి 10 సార్లు వచ్చి 10 సార్లు చెప్పడం జరిగింది, అయినా నేను నెగ్లెక్ట్ చేసిన. ఎందుకంటే లేట్ అయినప్పుడు నాకు కూడా తెలిసింది ఇక్కడ. మళ్ళీ 10 సార్లు చెప్పడం వల్ల నేను కూడా ఏం చేసినట్టు ఒక సబ్బు కోర్సు వల్ల ఒక సబ్బు ఇచ్చాడు. ఆ మెకానిక్ చేసినప్పుడు అని ఎట్లయినా ఆయన ఉన్నప్పుడు పని చేసినప్పుడు హ్యాండ్ చేసుకుంటా ముఖం కడుకుంటుంటి. అప్పుడు సబ్బు రిజల్ట్ అనేది నచ్చింది నాకు. ఆ సబ్బు ద్వారానే నీ బిజినెస్లోకి వచ్చిన. మళ్ళీ ఒకటి సబ్బు బాగుందని చెప్పి ఇంట్లో మొత్తం సార్ దగ్గర కూర్చొని ప్లాన్ విన్నా. ఎక్కడ జైరాబాద్లో ఒకసారి మీటింగ్కి వెళ్ళినాము. అక్కడ మీటింగ్ వెళ్ళినప్పుడు సత్యనారాయణ సార్ వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకసారి లాస్ట్లో కూర్చున్నా. నేను కూడా వెనకాలనే మీరే ఎలాగైతే కూర్చున్నా లాస్ట్లో కూర్చున్నా. ప్లాన్ మొత్తం విన్నా. ఆనే 4,500 ప్రోడక్ట్ తీసుకున్నా ఇంట్లోకి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇంట్లో వాడిపించిన. మళ్ళీ ఒకటి థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి అది బిజినెస్లోకి వచ్చినప్పుడు థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్. ఎందుకంటే మనకు గాలి అనేది చాలా కలుషితం ఉంది. ఎందుకంటే ఆ గాలి ద్వారా అనేది మన లంగ్స్ అనేది చాలా పొల్యూషన్ ద్వారా మనకు ఖరాబ్ అవుతున్నాయి. అలా నాకు సార్ సజెస్ట్ చేసినప్పుడు నేను చక్కగా ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాను. ఇప్పటివరకు నేను 2 years ఇప్పటివరకు నేను ఫ్యానే వాడాను మా ఇంట్లో. ఎందుకంటే అంత బ్రీతింగ్ బాగుంటుంది ఎయిర్ ప్యూరిఫైయర్ దాని ఒకటి. థ్యాంక్ యూ సార్. ఇక